హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వల్లి రెసిపీస్ అండ్ టిప్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరు బాగున్నారు కదా ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్గా పచ్చి మామిడికాయతో పచ్చడి ముక్కల్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందామా? మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే ఈ వీడియోని చూసే ముందుగా ఒక లైక్ ఇచ్చి ఈ వీడియోని పూర్తిగా చూసేయండి. మామిడికాయ పచ్చడి ముక్కల కోసం ముందుగా మామిడికాయని బాగా శుభ్రం చేసుకొని కడిగేసి తడంతా పూర్తిగా తుడిచి తడంతా ఆరిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన పీల్ తీయాల్సిన అవసరం అయితే లేదు. పచ్చడి ముక్కలకి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి అందులో 4 స్పూన్లు ఆవాలు, అలానే 1 స్పూన్ మెంతులు వేసి, ఆవాలు మెంతులు లైట్గా కొంచెం, అంటే మరి ఎక్కువ వేగన అవసరం లేదు, కొంచెం మనం పట్టుకుంటే కొంచెం వేడైతే సరిపోతుంది. లేదు అంటే మనకు కొంచెం సేపు ఎండలో పెట్టుకున్నా సరిపోతుంది. అలా కొంచెం సేపు వేయించుకొని గ్యాస్ ఆఫ్ చేసుకొని వాటిని చల్లార్చుకోవాలి. వాటిని చల్లార్చి మిక్సీ పట్టుకొని ఓ పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్నటువంటి మామిడికాయ ముక్కల్లో మీరు తినే కారానికి తగ్గట్టుగా 2 స్పూన్లు కారం, అలానే 1 స్పూన్ ఉప్పు ఎక్కువగా పట్టదు. 2 స్పూన్లు కారం వేసుకుంటే 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. ఏదైనా సరిపోలేదు అనుకుంటే ఆ తర్వాత యాడ్ చేసుకోవచ్చు. అలానే మనం వేయించి చల్లార్చి మిక్సీ పట్టుకున్న ఆవాలు, మెంతి పొడి ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. అలానే ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసి ముందు వీటన్నిటిని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా మొత్తం పూర్తిగా ఉప్పు, కారం, మెంతిపిండి, ఆవాల పిండి అంతా మామిడికాయ ముక్కలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఈ మామిడికాయ పచ్చడి ముక్కలకి తాలింపును పెట్టుకుందాము. తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టేసుకొని అందులో ఒక 3 లేదా 4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఆ తర్వాత పోపు దినుసులు, పచ్చెనపప్పు, మినపప్పు, ఆవాలు వీటన్నిటిని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి. తాలింపు దినుసులన్నీ వేగిన తర్వాత ఒక 7-8 వరకు చిన్నులపాయ రెబ్బలు కచ్చా పచ్చాగా దంచుకొని ఈ తాలింపులో వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత మనకి ఇది వెల్లుల్లి అనేది వేగిన తర్వాత పచ్చివాసన పోతే సరిపోతుంది. ఎర్రగా వేగన అవసరం లేదు. మనం వెల్లుల్లి వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు కూడా వేయించుకోవాలి. స్టవ్ను మాత్రం లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి, తాలింపు అనేది మాడిపోకుండా. ఇప్పుడు తాలింపు అంతా వేగిపోయింది కదా. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ముందుగా కలిపి ఉంచుకున్నాం కదా మామిడికాయ పచ్చడి ముక్కలు, ఆ పచ్చడి ముక్కల్లో ఈ తాలింపును వేసేసుకోవాలి. ఈ తాలింపు వేసి బాగా కలిసే విధంగా ఒకసారి కలుపుకోవాలి. మనకి ఈ పచ్చడి ముక్కల్లో ఒకవేళ ఆయిల్ సరిపోలేదు అనిపిస్తే మరొక 2 స్పూన్ల వరకు ఆయిల్ని హీట్ చేసి ఆ తర్వాత ఈ పచ్చడి ముక్కల్లో కలుపుకోవచ్చు. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అప్పటికప్పుడు వెంటనే చేసుకునే మామిడికాయ పచ్చడి ముక్కలు రెడీ. సమ్మర్ వచ్చిందంటే ఈ మామిడికాయ పచ్చడి ముక్కలు చాలామంది ఇష్టంగా చేసుకుంటారు కదా. అలాగే మామిడికాయతో ఇంకా చాలా రెసిపీస్ చేసుకుంటారు కదా. అందులో మీరు పచ్చి మామిడికాయతో ఇష్టంగా చేసుకునే రెసిపీ ఏంటో అనేది నాకు కామెంట్లో చెప్తారా? ఎలా ఉంది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో? మీకు నచ్చింది కదా? అయితే తప్పకుండా ఈ వీడియోకి ఇంకా లైక్ చేయడం మర్చిపోయినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి, ఇంకా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయకుండా? అయితే అస్సలు ఆలస్యం చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి. మీరు ఆల్ అని క్లిక్ చేస్తేనే కదా నేను ఏ వీడియో పెట్టినా కూడా ఆ వీడియో యొక్క నోటిఫికేషన్ వెంటనే మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.